హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలామంది పేషెంట్స్, మేడం మేము ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, సో ఇవి కంపల్సరీ మేము తీసుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా అయితే మీరు న్యాచురల్గా కన్సీవ్ అయితే సో ఎగ్ పెరిగి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు కార్పస్ లుటియం అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన కార్పస్ లుటియం అనే స్ట్రక్చర్ నుంచి ఏంటంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ బేబీ నుంచి కూడా మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ కార్పస్ లుటియం అనేది అడిక్వేట్ ఫంక్షన్గా ఉంటే సో మనకి అడిక్వేట్ అమౌంట్లో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్తోనే మనకి బేబీ గ్రోత్ అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ కార్పస్ లుటియం ఫంక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో న్యాచురల్ సైకిల్స్లో ఏమంటే మీరు న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు అది అడిక్వేట్గా ఉంటుంది కాబట్టి చాలా టైమ్స్లో మీరు ఫోలిక్ యాసిడ్ ఇలాంటి సప్లిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎక్కువ సపోర్ట్ అనేది అవసరం లేదు. బట్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో తీసుకున్నట్లయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఆల్మోస్ట్ మనకి 90% ఆఫ్ ద సైకిల్స్ ఫ్రీజ్ చేసి మనము తర్వాత ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు మీకు. సో ఇలా ఎంబ్రియోస్ని ఆల్రెడీ ఫ్రీజ్ చేసి దాని తర్వాత మనకి ఈ ట్రీట్మెంట్ అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేవి పెట్టి సో మీకు యుటరస్లో లైనింగ్ పెరిగిన తర్వాత మీ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇందులో మీకు న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయ్యి సో కార్పస్ లుటియం ఫామ్ అవ్వడము ఈ ప్రాసెస్ అంతా చాలామందికి ఉండదు. సో ఇలా మనము దీన్ని బైపాస్ చేస్తున్నాం కాబట్టి మనము అవుట్ సైడ్ నుంచి హార్మోన్స్ అనేవి ఇస్తున్నాం. సో మీకు న్యాచురల్గా జరిగే ఓవ్యులేషన్ని సో దాని తర్వాత జరిగే ప్రాసెస్ని మనం బైపాస్ చేస్తున్నాము. సో ఎక్స్టర్నల్గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అనేవి ఇచ్చి మీ లేయర్ పెరిగిన తర్వాత బేబీ సపోర్ట్ కోసము ఎక్స్టర్నల్గా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కంపల్సరీగా మీరు ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ఎక్స్టర్నల్గా ఇచ్చే ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ నుంచే బేబీ గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరు ఈ ట్యాబ్లెట్స్ టైం టు టైం కంపల్సరీ అండ్ ఇంజెక్షన్ కూడా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.